నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఒకసారిగా ఇక్కడ చూడండి, ట్రంప్కు పాయింట్ బ్లాంక్ అట. ఎవరు గురి పెట్టారు? ముగ్గురు, మామూలు వాళ్ళు కాదు. ఒకటి ఉత్తర కొరియా, కిమ్. ఇక రష్యా దగ్గరికి వెళ్తే పుతిన్, చైనా దగ్గరికి వెళ్తే జిన్పింగ్. వీళ్ళు ముగ్గురు కలిశారు అంటే మామూలుగా ఉండదు. అది అమెరికాకి తెలుసు, ట్రంప్కి ఇంకా బాగా తెలుసు. మరి ఈ నేపథ్యంలో ఎందుకు వీళ్ళు ఇలాగా రివర్స్ అయ్యారు అంటే, ఇరాన్ మీద అమెరికా తీస్తున్న దుశ్చర్యని ప్రపంచ దేశాలన్నీ కూడా తప్పు పడుతున్న రోజుకొట్ట మాట మారుస్తూ ట్రంప్ తన సొంత దేశంలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సో మరి ఇలాంటి టైంలో వీళ్ళు ముగ్గురు ఇంకేదో తేల్చుకుందాము మనోడి సంగతి అని చెప్పి రంగంలో దిగిపోతున్నారట. భారత్ కూడా వాళ్ళ వైపే ఉండే అవకాశం ఉంది. మరి ప్రపంచ పటంపై రక్తం చిందించేందుకు యుద్ధ మేఘాలు నేడు కమ్ముకుంటున్నాయని అగ్రరాజ్యం అమెరికా విసిరిన పంజాకు డ్రాగన్ చైనా, రష్యా, ఉత్తర కొరియా ఏకమై ఎదురు దాడికి సై అంటున్నాయి అని జరుగుతున్న ప్రచారం. మరి మధ్యప్రాచ్యం గడ్డపై గంధకపు వాసన ఇప్పుడు గుప్పుమంటుంది. హర్మోజ్ జలసంధిలో మోగనున్న యుద్ధ బేరీ మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కాబోతుందా? ఇరాన్ వెనుక ఉన్న ఆ అదృశ్య అస్తాల అసలు వ్యూహం ఏమిటి? అసలు ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఇది కేవలం దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు, మానవాళి ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతున్న భయానక దృశ్యం. సరిగ్గా గమనించండి, టైం బాంబ్ టిక్ టిక్ అంటుంది. మరి ఇరాన్ నౌకాశ్రయాల నుంచి కదిలే ప్రతి నౌకను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:30 ప్రపంచ చరిత్రను మలుపు తిప్పే సమయం. అమెరికా సెంట్రల్ కమాండ్ తన యుద్ధ నౌకలతో హర్మోజ్ జలసంధిని దిగ్బంధించబోతోంది. మరి ఇది కేవలం ఆంక్షలు కాదు, ఇరాన్ గొంతు నిలవడమే. ఈ పరిస్థితి చూసి రష్యా, చైనాలు మౌనంగా ఉంటాయనుకుంటే పొరపాటే. తెర వెనుక ముసుగు తొలగించి రష్యా తన అధునాతన క్షిపణులను ఇరాన్ వైపు మళ్లించినట్లు సమాచారం. మరి అటువైపు నుంచి కిమ్ జోంగ్ ఉన్ ఒక్క పెద్ద బాంబుతో అమెరికా పని పట్టేద్దామా అంటూ ఇరాన్ గడ్డపైకి తన సైన్యాన్ని తరలిస్తున్నారనే వార్తలు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. మరి అగ్రరాజ్యం లోపల కూడా అసమ్మతి సెగలు రేగుతున్నాయి. ట్రంప్ చేతిలో అణ్వస్త్రాల మేట ఉంటే అది ప్రపంచ వినాశానికే అంటూ మాజీ సిఐఏ చీఫ్ జాన్ బ్రెన్నన్ సంచలన కామెంట్స్ చేశాడు. ఇక 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్ను గద్దె దించాలని బ్రెన్నన్ పిలుపునిచ్చారు. ఇది వాషింగ్టన్ రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపుతుంది. మరి అయితే ట్రంప్ మాత్రం తన విధేయుడు జేడీ వాన్స్ అండతో ఏమాత్రం తగ్గడం లేదు. పదవిలో కొనసాగేందుకు యుద్ధాన్ని షాకుగా చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు కూడా. మరోవైపు ఈ యుద్ధోన్మాదాన్ని అడ్డుకునేందుకు శాంతి దూతగా 14వ పోప్ లియో రంగంలోకి దిగారు. ట్రంప్ విమర్శలను పక్కన పెట్టి నేడు యుద్ధానికి వ్యతిరేకం, నాగరికతను కాపాడడమే నా బాధ్యత అంటూ పోప్ గర్జించారు. బైబిల్ సందేశాలను స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆయన ట్రంప్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక దేవుడు ప్రతినిధికి దేశాది నేతకు మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం మానవత్వానికి, అధికార వ్యామోహానికి మధ్య జరుగుతున్న పోరాటంలా నేడు కనిపిస్తుంది. మిత్రులారా, ఇది కేవలం న్యూస్ కాదు, హెచ్చరిక. ఒకప్పుడు మధుబాబు నవలల్లో చదివిన షాడో డిటెక్టివ్ సాహసాలు కల్పితం కావచ్చు, కానీ ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ రక్తపాత రాజకీయాలు పచ్చి నిజం. మందు పాత్రపై ప్రపంచం కూర్చుని ఉంది. అణుయుద్ధం జరిగితే గెలిచేది ఎవ్వరూ ఉండరు, మిగిలేది కేవలం శ్మశానాలు మాత్రమే. వార్తలు చదివి వదిలేయడం కాదు, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా గొంతు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ మేధావులు, శాంతి కాముకులు వెంటనే రంగంలోకి దిగి ఈ వినాశాన్ని ఆపాలి. మన పిల్లలకు మనం ఇచ్చేది క్షిపణులు కాదు, పచ్చని ప్రపంచం కావాలి. ఇక రేపటి ఉదయం యుద్ధంతో కాదు, శాంతి కిరణాలతో వికసించాలని కోరుకుందాం. స్టే ట్యూన్ ఫర్ లైవ్ అప్డేట్స్.